జనాభా పెరుగుతోంది. అవసరాలు అంతకంతకు పెరుగుతున్నాయి. అభివృద్ధి పేరిట మనిషి సాగిస్తున్న ప్రకృతి విధ్వంసం అనేక దుష్పరిణామాలకు దారితీస్తోంది. కనీసం పురుగు మందులు అవశేషాలేని తిండి దొరకడం గగనంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఔత్సాహికులు తమ ఇంటి మెడనే వ్యవసాయ క్షేత్రంగా మలుచుకుంటున్నారు. సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు పండిస్తూ అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సుజలాం సుఫలాం నినాదంతో భూగర్భ జలాలను ఒడిసి పట్టుకుంటూ ఇళ్ల పైకప్పులు, బాల్కనీల్లో కూరగాయల సాగులో నగరవాసులు సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఉద్యాన శాఖ చేపట్టిన మన ఇల్లు మన కూరగాయలు పథకం ఎందరినో చిన్నపాటి వ్యవసాయదారులుగా మార్చేస్తోంది. హైదరాబాద్ గుడిమల్కాపూర్లో అరవింద్ అనిగుండి, అర్చన దంపతులకు ప్రకృతి, వ్యవసాయం అంటే ఎంతో మక్కువ. నగర వాతావరణంలో అవేమీ కుదరకపోవడంతో 3 ఏళ్ల క్రితం ఉద్యాన శాఖ ఇచ్చిన ప్రకటన పట్ల ఆకర్షితులయ్యారు. బాల్కనీ, ఇంటి పైకప్పు, పెరటి స్థలంను పూర్తిగా వినియోగించుకుంటూ పోషక విలువలు కలిగిన నాణ్యమైన తాజా కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్లను సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకుంటున్నారు. అర్చన ఇంటి డాబాపై మునగ, టమాటా, క్యాప్సికం, క్యాలీఫ్లవర్, బీర, సొరకాయ, బ్రకోలీ, తోటకూర, పాలకూర, కొత్తిమీర, పొద్దుతిరుగుడు, మల్లె, సంపంగి, మందారం పూలు, దానిమ్మ చెట్లు కనువిందు చేస్తాయి. హిమాలయాల్లో అరుదుగా లభ్యమయ్యే సోమలత, ఇండోర్ అలంకరణ మొక్కలను సైతం ఇక్కడ పెంచుతున్నారు. పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడి ఏదో ఒకటి వస్తున్నాయని అంటున్నారు. బట్ డెఫినెట్లీ ఇంట్లో పెంచుకోగలిగితే, ఉన్న స్పేస్ని యూటిలైజ్ చేసుకోగలిగితే బాగుంటుందని అనుకున్నాము. సో వీ స్టార్టెడ్ యాక్చువల్లీ చిన్న ఫస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనే తీసుకున్నాం 4 ఇది. దెన్ వీ లైక్ డిట్. మళ్ళీ ఇంకొక సెట్ వెళ్ళాము, మళ్ళీ మొన్న కూడా వెళ్ళాము. వీ హ్యావ్ బాట్ సో మెనీ థింగ్స్. అండ్ ఇప్పుడు ఉన్న వెజిటేబుల్స్ ఇంట్లో గ్రో చేసుకున్నవి, ఎరువులు అవన్నీ ఇంకా ఎక్కువ తెలుసుకొని వీ బీన్ యూజింగ్ ఇట్ మోర్ అండ్ మోర్. అండ్ ఉన్న వెజిటేబుల్స్ మాకే కాకుండా పక్కింటి వాళ్ళకి చాలా వరకు సరిపోతున్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే. అండ్ ఏం పెస్టిసైడ్స్ అయితే అస్సలు ఏం వాడట్లేదు. కంప్లీట్లీ ఆర్గానిక్ ఫార్మింగ్. నగరంలో నీటి కొరత దృష్ట్యా ప్రతి వర్షపు బొట్టు వృథా కాకుండా అర్చన తమ ఇంటి ఆవరణలోనే ఇంకుడు గుంతలు తవ్వించారు. ఆ నీరు ఏడాది పొడవునా అక్కరకొస్తుండటంతో ఇప్పటివరకు భూగర్భ జలాల కొరతన్న ప్రశ్నే వారికి తలెత్తలేదు. ఉన్న వాటర్ని మేనేజ్ చేస్తున్నామండి. ఈవెన్ బియ్యం కడిగిన నీళ్లు, వెజిటేబుల్స్ కడిగిన నీళ్లు ఏమైతే ఉన్నాయో ఏ వాటర్ వేస్ట్ చేయకుండా ఆరో వాటర్ కొంచెం దాన్ని కొంచెం ప్యూరిఫై చేసుకొని, టీడీఎస్ లేని వాటర్, వేస్ట్ అయిన వాటర్ ఏదున్నా కూడా సోప్ వాటర్ ఒకటి కాకుండా కొంచెం డైల్యూట్ చేసుకొని అన్ని వాటర్ దీనికే వాడుతున్నాం. దేనికి ఏది వేస్ట్ చేయట్లేదు అసలు. ఉరుకుల పరుగుల నగర జీవనంలో టెర్రస్ గార్డెన్ అనేది చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని కూడా కలిగిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.